హాయ్ ఫ్రెండ్స్, పప్పు చెక్క పంటికి అంటుకోకుండా కరకరలాడుతూ రావాలంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు పప్పు చెక్క చేశారంటే మీరు మొదటిసారి చేసిన ఎంతో ఎక్స్పీరియన్స్తో చేసినట్టుగా రుచిగా టేస్టీగా బాగుంటుంది. దీనికోసం నేను 2 గిన్నెల వేయించిన వేరుశనగ పప్పును తీసుకున్నాను. వాటిని పొట్టు తీసుకున్నాను. తర్వాత అదే గిన్నెతో ఒక గిన్నె బెల్లం తురుమును తీసుకున్నాను. దానిలో ఒక హాఫ్ గ్లాస్ మంచినీళ్ళు పోసుకున్నాను. దాన్ని కరగబెట్టుకొని వడగట్టుకున్నాను. ఎందుకంటే బెల్లంలో నలకలు ఉంటాయి, రాళ్ళు కూడా ఉంటాయి. అవి అన్నీ శుభ్రం అవటానికి వడగట్టుకున్నాను. తర్వాత అదే కడాయిలో 2 స్పూన్ల పంచదార వేసుకున్నాను. ఈ పంచదార వేయటం వలనే మన పప్పు చెక్క కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది. పంచదారని మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు మన పాకం రెడీ అయ్యిందా లేదా అని తెలుసుకోవటానికి ఒక ప్లేట్లో మంచినీళ్ళు పోసి పాకాన్ని వేసుకోండి. పాకాన్ని నోట్లో పెట్టుకొని నగలండి. పాకం పళ్ళకు అతుక్కోకుండా కరకరలాడితే మన పాకం రెడీ అయినట్లే. పాకం రెడీ అయిన తర్వాత అందులో ఫ్లేవర్ కోసం 4 యాలక్కాయలను వేసుకోండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పుని పోసుకొని ఈవెన్గా పప్పుకి బెల్లం పాకం అయ్యేటట్లు బాగా కలుపుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టి కలుపుకోండి. స్టవ్ను ఆఫ్ చేయకండి. చూసారా మన పాకం తీగలుగా ఎంత బాగా కనిపిస్తుందో? మీకు అలా వస్తే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. నెక్స్ట్ ఆ పాకాన్ని నెయ్యి అప్లై చేసిన బండ మీద వేసుకోండి. ఇప్పుడు పూరీలు చేసే కర్ర ఉండిద్దే, ఆ కర్రకు కూడా నెయ్యి పూసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ కర్ర సాయంతోనే మన పప్పు చెక్కను పల్సగా ఒకే పప్పు వరుసలో మంచిగా నీట్గా ఒత్తుకోండి. తొందర ఏమీ లేదు, ప్రశాంతంగా నీట్గా చేసుకోండి. పాకం ఏమీ గట్టిపడిపోదు. చూసారా మన పాకం తీగలుగా ఎంత మంచిగా వస్తుందో? ఇలా ఉంటేనే మన పప్పు చెక్క కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా దృఢంగా ఉండటానికి ఐరన్, కాల్షియం అవసరం అని కదా మన జగనన్న అదేనండి పిల్లలకి జగన్ మామ. గోరుముద్ద పథకంలో పౌష్టికాహారం అందించడానికి పిల్లలకి ఈ పప్పు చెక్కని వారానికి 3 రోజులు పెడుతున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.